హాయ్ హలో నమస్తే. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? కసింకోట గ్రామంలో అతి పురాతన దేవాలయం ఒకటి వేయించేసి ఉన్నదని మీకు అందరికీ తెలుసా? అదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి యొక్క దేవాలయం. ఈ యొక్క దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామివారు కొలువుదీరి ఉన్నారు. ఈ యొక్క దేవాలయం అతి పురాతన దేవాలయం. ఈ యొక్క దేవాలయానికి వంశపారపర్య ధర్మకర్తగా శ్రీ అత్తిలి వీర వెంకట కోదండపాణి గారు వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి యొక్క కళ్యాణం అతి వైభవంగా జరపబడుతుంది. ఈ యొక్క కళ్యాణం ఎంతో ఘనంగా చేస్తారు. దేవాలయం ప్రధాన అర్చకులైనటువంటి కోదండపాణి గారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజు కూడా స్వామివారి యొక్క నిజరూప దర్శనం సందనోత్సవం కూడా జరపబడుతుంది. ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామివారికి ఎంతో వైభవేతంగా ఈ యొక్క సందనోత్సవం మరియు నిజరూప దర్శనం కూడా భక్తులందరికీ కూడా కనువిందుగా చేస్తారు ఈ యొక్క దేవాలయంలో. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ చతుర్దశి ఈ యొక్క స్వామివారి నరసింహస్వామివారి యొక్క జయంతి కూడా జరపబడుతుంది ఎంతో వైభవేతంగా. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ పున్నమి గిరి ప్రదక్షిణ, ఆ రోజు గిరి ప్రదక్షిణ ఎంతో వైభవేతంగా జరుపుతారండి ఈ యొక్క స్వామివారికి. మన సింహాసనం గిరి ప్రదక్షిణ చూసాం, అన్నవరం గిరి ప్రదక్షిణ చూసాం, కానీ ఈ కసింకోట వేయించేసి ఉన్న లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క గుళ్ళో కూడా గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ప్రతి ఆషాఢ శుద్ధ పున్నమి గిరి ప్రదక్షిణ ఎంతో వైభవేతంగా జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ విషయం మీకు తెలిస్తే మీ యొక్క తోటి వారికి కూడా తెలియజేయండి. ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు తీసుకోండి. ఈ లక్ష్మీ నరసింహ స్వామివారు కొలిసిన భక్తులకు కొంగు బంగారంగా, కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలసి ఉన్నారు కసింకోట గ్రామంలో ఈ యొక్క దేవాలయంలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.